ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. సరే, ఎస్పెషల్లీ నేనైతే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే మా లేడీస్ కోసం. అంటే అందరూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కావచ్చు, హౌస్ వైఫ్లు కావచ్చు, నాలాగా జాబ్ చేసే విమెన్స్కి కావచ్చు, అంటే దేని మీద పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని అంటారు. అంటే ఎక్కువగా మేము చూపించేది ఆబ్వియస్లీ గోల్డ్ మీదే చూపిస్తాం. ఇంకొంచెం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే స్టాక్స్ మీద పెడుతూ ఉంటారు. భర్తలతో ఇయర్ అయినా కూడా తిట్లు తినకుండా దీంట్లో పెట్టి నువ్వు డబ్బు పోగొట్టినావు అని అనకుండా మేము సేఫ్గా దేంట్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటాం. బాగా అడిగారు మేడం. మీకైతే ఈటీఎఫ్స్ సజెస్ట్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, నిఫ్టీ ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్, అలాగే ఫార్మా. ఈ ఐదిట్లో మీరు చూస్ చేసుకోండి. నెట్‌లో కొంత అవేర్‌నెస్ తెచ్చుకోండి. ఒక 10 నిమిషాలు చదివితే వాటి గురించి ఐడియా ఉంటుంది. సో, అలాంటివి పెట్టుకుంటే మంచి క్వెషన్ అడిగారు. మీరు ఎవరితో తిట్లు తినరు. మీకు అసెట్ గ్రో అవుతుంది. ఎందుకంటే రిస్క్ తీసుకునే పరిస్థితి ఇప్పుడు జెంట్స్ పోగొట్టినా పర్వాలేదు గానీ, లేడీస్ పోగొడితే వాళ్ళని చాలా టార్గెట్ చేస్తారు. సో, దాన్ని డిఫెండ్ ఇంకొకటి చేసుకోవడం చాలా సార్, అంటే జెంట్స్ కన్నా కూడా ఎక్కువ విమెన్స్ ఏమవుతారంటే ఎమోషనల్‌గా కొంచెం డౌన్ అవుతారు సార్. అంటే డౌన్. నేను సంపాదించుకున్నది తెలియకుండా పెట్టాను గదా! పోగొట్టుకున్నాను హ్మ్. అనేది ఎక్కువ హ్మ్. ఎమోషన్‌ని క్యారీ చేస్తాను. కొంచెం డిప్రెస్ గూడా అయిపోతూ ఉంటారు. అందుకనే డిప్రెస్ నేను ఈ అవుతారు. క్వెషన్ అడిగాను. ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గూడా ఈరోజు రేపు ఫోన్‌లు గూడా 5Gతో మనం హ్మ్. యూజ్ చేస్తూ ఉన్నాము. అవును. అందరూ ఫోన్‌లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు ఎక్కడ అవును. కూర్చున్నా గూడా. సో, ఈ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కింద ప్రయారిటీస్ ఎక్కువైనాయి కాబట్టి క్లియర్‌గా వాళ్ళు తిట్లు తినకుండా, డిప్రెస్ అవ్వకుండా, నీట్‌గా మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్ గూడా. అవును. మంచి పాయింట్ అండి. కరెక్టే మీరంది. అయితే ఇప్పుడు ఇలాంటి పాయింట్ ఉన్నప్పుడు మీ మైండ్‌లో ఎలా ఉండాలంటే ఎక్కువ రిటర్న్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్ ఉంది. రిస్క్ వర్సస్ రిటర్న్. ఇప్పుడు మీరు ఇలాగే ఉండాలి, నాకు 100% గ్రో అవ్వాలంటే కష్టం. ఇప్పుడు నాకసలు రూపాయి పోకూడదు. నేను రూ. 1,00,000 పెడితే నా సంవత్సరానికి 2,00,000 వచ్చేయాలంటే కష్టం. సో, రిస్క్ నాకు తక్కువుండాలంటే రిటర్న్ కూడా మోడరేట్‌గా తీసుకోవాలి. బట్ వెన్ కంపేర్డ్ విత్ ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా డబుల్ ఉండాలి. అంటే ఒక 10-15% యావరేజ్ రిటర్న్స్ వచ్చే ఏంటంటే ఈ ఇండెక్స్ ఈటీఎఫ్స్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవటం, అవి రొటేట్ చేయటం. గోల్డ్ ఈటీఎఫ్ గాని, సిల్వర్ ఈటీఎఫ్ ఇలాంటివి చేసుకుంటే మీరన్న క్వెషన్ కరెక్ట్‌గా అవుతది. ఏంటంటే దీనిలో ఏంటంటే ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఉండదు. ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ చేసేది ఎంజాయ్‌మెంట్ వస్తది. ఇది కొన్నా దాని ఈ టైప్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ కోసం చూస్తే మాత్రం డబ్బులు పోతాయి. నాకు ఎంజాయ్‌మెంట్ అక్కర్లేదు. నేను డిసిప్లిన్డ్‌గా ఈ రేట్ వచ్చినప్పుడు ఎంటర్ అవుతుంటాను. ఒక సిస్టమాటిక్‌గా చేసుకుంటాను అన్న వాళ్ళకి ఈటీఎఫ్స్ బావుంటాయి. సో, అలా చేసుకోవచ్చు. లేడీస్ అందరూ విన్నారు గదా! సార్ క్లియర్‌గా చెప్తున్నారు. మీరు ఎందులోనో స్టాక్‌లోనో లేకపోతే గోల్డ్ మీదో పెట్టి మీరు ఇబ్బంది పడే కంటే గూడా ఈటీఎస్‌లో అయితే పెట్టుకోమని చెప్తున్నారు కాబట్టి, ఈ ఇయర్ మంచిగా మీరు లాభాలు తెచ్చుకొని మీ హస్బెండ్స్ కూడా సాటిస్ఫై చేయండి. ఫస్ట్ మీరు సాటిస్ఫై అవ్వండి. వాళ్ళతో తిట్లు తినకుండా ఉండండి. సార్ గూడా చెప్తున్న సజెషన్ కాబట్టి ఈసారి దీంట్లో ట్రై చేయండి.